హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశానికి సంబంధించిన రఫేల్ విమానాల సత్తా అనేది ప్రపంచ దేశానికి తెలిసి వచ్చింది. ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలని దాడి చేయడంలో ఈ రఫేల్ విమానాలు కింగ్ మేకర్ అంటే ఒక కీ రోల్, గేమ్ చేంజర్ పాత్ర వహించిందనమాట. అంటే అంత విజయవంతంగా పనిచేసిందనమాట. అయితే ఈ యొక్క రఫేల్ యుద్ధ విమానాల సామర్థ్యాన్ని మన భారతదేశం మరింత సమర్థవంతంగా వాడుకోవాలని అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందులో భాగంగా యుద్ధ విమానాలని ఇంకా మరింత సులువుగా మార్చుకునేందుకు, కస్టమైజ్ చేసేందుకు భారత ప్రభుత్వం భావిస్తుందన్నమాట. అందులో భాగంగానే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఈ సందర్భంగా ఇలా కస్టమైజ్ చేయాలి అంటే యుద్ధ విమానాలని కస్టమైజ్ చేయాలి, మనకి నచ్చినట్లుగా మన యొక్క త్రివిధ దళాలకి నచ్చినట్లుగా మార్చుకోవాలి అంటే ఆ విమానం యొక్క సోర్స్ కోడ్ కావాలన్నమాట. సోర్స్ కోడ్ మీన్స్ ఏంటి అంటే ఆ విమానం ఎలా తయారు చేశారు, ఏ ఏ సాఫ్ట్వేర్ ఆ విమానంలో ఉంది అనే విషయాలు అనేది కావాలన్నమాట. ఆ సోర్స్ కోడ్ కావాలి. ఆ సోర్స్ కోడ్ అనేది ఇప్పుడు ఎవరి దగ్గర ఉందంటే ఆ కంపెనీ, ఆ విమానం తయారు చేసిన కంపెనీ డసాల్ట్ ఏవియేషన్, ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ దగ్గర ఉంది. అయితే ఆ సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఆ కంపెనీ ఒప్పుకోవట్లేదు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఆ సోర్స్ కోడ్ తయారు చేయడానికి మేము R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొన్ని 10 సంవత్సరాల నుంచి మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినాం, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం. అలాంటిది మేము ఈ సోర్స్ కోడ్ కనుక మీకు ఇచ్చినట్లయితే మా విమానానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి కాబట్టి మేము ఆ సోర్స్ కోడ్ ఇవ్వలేమన్నట్లుగా భారతదేశానికి డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ అనేది తెలిపిందనమాట. అంటే ఇక్కడ కూడా వాళ్ళలో కూడా ఒక న్యాయం ఉంది. ఎందుకంటే వాళ్ళు వేల కోట్లు పెట్టి విమానాన్ని తయారు చేసినప్పుడు ఒకేసారి మనం ఆ సోర్స్ కోడ్ అడిగితే మనం కూడా ఆ విమానాన్ని తయారు చేసుకుంటాం కాబట్టి వాళ్ళు ఇవ్వనంటంలో కూడా అర్థం ఉందన్నమాట. అయితే ఒకవేళ మనం ఆ విమానాలు కొన్నా కానీ మనకి నచ్చినట్లుగా మార్చుకోకపోతే ఆ విమానాల యొక్క పూర్తి కెపాసిటీని మనం వాడుకోలేమన్నమాట. అయితే ఇటు వాళ్ళలో న్యాయం ఉంది, ఇక్కడ మనలో న్యాయం ఉందన్నమాట. చర్చలు నడుస్తున్నాయి. భారతదేశం సోర్స్ కోడ్ అడిగింది కానీ దాన్ని ఇవ్వడానికైతే డసాల్ట్ కంపెనీ ఒప్పుకోలేదు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది చూడాలన్నమాట. ఏదేమైనా కానీ రఫేల్ యుద్ధ విమానాలు మన యొక్క ఎయిర్ ఫోర్స్లో కీలకమైన యుద్ధ విమానాలు కాబట్టి వాటిని మనకి నచ్చినట్టుగా మార్చుకోవాలని చెప్పేసి మన సైనిక వ్యవస్థ, మన ఎయిర్ ఫోర్స్ అయితే భావిస్తుంది. కానీ దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని తెలిసి మనకేం తెలుస్తాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి థ్యాంక్ యూ.